ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలోని స్థానిక 7వ వార్డు రాములమాన్యం వీధిలో డెంగ్యూ పాజిటివ్ కేసును జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగ్యూ పాజిటివ్ కేసు చుట్టుపక్కల డెంగ్యూ వ్యాధిని కలిగించే దోమ యొక్క లార్వాను నిల్వ చేసిన నీటి తొట్టెల్లో ప్లాస్టిక్ డ్రమ్ముల్లో గుర్తించామని తెలిపారు. సిబ్బందిచే నిల్వ నీటిని తొలగించామని, ఆరిన తర్వాత డమ్ములలో గచ్చులలో తిరిగి నీటిని నింపుకోవాలని, వారానికి ఒకసారి నీటి నిల్వలను తీసివేసి ఆరబెట్టి మరలా నీటిని నింపుకోవాలని సూచించారు. డెంగ్యూ కేసు చుట్టుపక్కల ఇంటి బయట నిల్వ నీటి కంటైనర్లు తొలగించామని మరియు ఇంటి బయట నీటిని నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించామని, చుట్టుపక్కల 50 ఇండ్ల వరకు ఏడిస్ ఈజిప్ట్ డెంగ్యూ దోమ ఎగరగలుగుతుందని, ఇంటి లోపల 50 ఇండ్ల వరకు దోమ సంహారక మందు పైరెత్రిమ్ స్ప్రే చేపించామని, నీటి నిల్వలపై లార్వా సంహారక మందు అబేట్ స్ప్రే చేపించామని తెలిపారు. సిరివెల్ల పిహెచ్సి పరిధిలో 2024 జనవరి నుండి డెంగ్యూ మొదటి కేసు నమోదైందని, రెండవ కేసు రాకుండా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 121 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అన్ని కేసులు రికవరీ అయ్యాయని తెలిపారు. కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప ఆసుపత్రికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవడం వలన డెంగ్యూ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. వైరస్ వల్ల కలిగే ఈ వ్యాధికి పూర్తిగా చికిత్స లేదని, లక్షణాలను బట్టి వైద్యులచే చికిత్స చేపట్టాలని తెలిపారు. పూర్తిగా కోలుకునే వరకు వైద్యుని పరీక్షలో ఉండాలని, అశ్రద్ధ చేస్తే ప్రాణాపాయం కూడా కలగవచ్చని, రక్త నమూనాలను పరీక్షించి వ్యాధి నిర్ధారణ పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట డాక్టర్ ముఖేష్, సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి, సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర రెడ్డి, ఏఎన్ఎం బాలనాగమ్మ, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కైపాన 11 సంవత్సరాల అమ్మాయికి డెంగ్యూ అనే వ్యాధి వచ్చింది. అంటే అది దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఈ దోమ పగలే కుడుతుంది. కాబట్టి మనం పగల బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంట్లో ఉన్నప్పుడు కానీ షార్ట్లు వేసుకోవడం కానీ ఫుల్ హ్యాండ్స్ అవి వేసుకుంటే దోమలు కుట్టకుండా ఉంటాయి. ఈ పగలే కుడుతుంది కాబట్టి పగలు కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. మనం యాక్చువల్గా మనం ఏం చేస్తాం, రాత్రుల్లే మనం ఇంట్లోని జట్లు కానీ లేదా కాయిల్స్ కానీ పెట్టుకుంటాం. ఇది పగలే కుడుతుంది కాబట్టి పగలు కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇది మంచినీటిలోనే పెరుగుతుంది. మంచినీటిలో పెరుగుతుంది. మన ఇంట్లో ఉండే డ్రమ్ములు కానీ లేదా గచ్చులు కానీ వారానికి ఒకసారి ఖచ్చితంగా నీళ్ళన్నీ పారబోసి శుభ్రం కడుక్కుని ఎండబెట్టి మళ్ళీ పట్టుకోవాలి. ఒకవేళ నీళ్ళు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే కనుక ఏ డ్రమ్ములో పెట్టినా డ్రమ్ము మీద శుభ్రమైన గుడ్డతో కట్టేసి దోమ లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి. ఈ అలా కట్టలేదు అనుకోండి, దోమ లోపలికి వెళ్తుంది, గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత వారం 10 రోజులకి అది దోమ అవుద్ది. దోమ అయిన తర్వాత మనం అట్లా ఏం చేయలేం, పట్టుకోలేం కదా. అందుకని దోమ గుడ్డుగా ఉన్నప్పుడు, లార్వాగా ఉన్నప్పుడు, ప్యూపాగా ఉన్నప్పుడు అయితే దాన్ని చంపగలం, ఎక్కడ కదలలేదు కాబట్టి. దోమ అయిన తర్వాత దాన్ని పట్టుకోలేం. కాబట్టి వారానికి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా, అందుకనే ప్రతి శుక్రవారం కూడా పొడివారం డ్రైడే అనే కార్యక్రమం మా ఏఎన్ఎంలు ఆశాలు ఇంటింటికి వచ్చి చెప్తారు. ప్రతి శుక్రవారం కూడా మీ ఇంట్లో ఉన్న నీటి వనరులన్నీ కూడా పారబోసి ఎండబెట్టి కడుక్కుని మళ్ళీ పట్టుకోమని చెప్పి అలా చేసిన రోజున మనకి ఈ డెంగ్యూ జ్వరం అనేది రావు. ఈ డెంగ్యూ జ్వరం అనేది ఎక్కడి నుంచో రాదు, మనమే పెంచుకుంటున్నాం. అంటే ఇంట్లో నీటి ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ట్రే ఉంటుంది. ఆ ట్రేలో కూడా మంచి నీళ్ళు వస్తాయి. దాంట్లో కూడా వెళ్ళి గుడ్లు పెడతాయి. అలా కూలర్స్ ఉంటాయి. మన కూలర్స్లో కూడా నీళ్ళు మార్చుకోకుండా ఉంటే వారానికి ఒకసారి దాంట్లో కూడా గుడ్లు పెడతాం. గుడ్లు పెట్టి డెంగ్యూ దోమ పెరుగుతుంది. ఈ డెంగ్యూ దోమను పెంచుకుంటే మనం ఇంట్లో పెంచుకుంటున్నాం తప్పించి బయట ఎక్కడి నుంచి రావట్లేదు. ఇది ముఖ్యంగా కంటైనర్ బీడలు. అంటే కంటైనర్ అంటే మన ఇంట్లో ఏవైతే నీళ్ళు నిలబెట్టుకుంటామో వాటి కంటైనర్స్ అంటారు. ఆ కంటైనర్లోనే గుడ్లు పెడతారు, మంచినీటిలోనే. కాబట్టి మనం మంచినీటిలో ఎప్పుడు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి. జ్వరం వచ్చిన వెంటనే కంగారు జ్వరం వచ్చినా ఇమ్మీడియట్గా మీరు దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి వచ్చిన వెంటనే. అందుకని బయట మందులు వాడేసుకుని వారం 10 రోజులు అయిన తర్వాత సీరియస్ అయిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ పాలైపోయి ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డెంగ్యూ జ్వరం అంటే 30,000 40,000 ప్లేట్లెట్స్ పడిపోయి 30-40,000 ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా ఉండాలంటే మీరు కానీ మీ పిల్లలకు కానీ ఈ డెంగ్యూ బారిన పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇప్పుడు ఒక కేసు వచ్చింది ఇక్కడ. ఆ అమ్మాయిని కుట్టిన ఒక 50 ఇళ్ళ వరకు పరిగెత్తగలదు. ఆ అమ్మాయిని కుట్టిన మళ్ళీ మిమ్మల్ని ఎవరు కుట్టినా సరే మీకు డెంగ్యూ రావచ్చు. అందుకని ప్రతి ఇంట్లోనూ కూడా పైరత్వం స్పేస్ గదుల్లో కొడతా చూసారా, దానికి సంబంధించి దోమ ఉంటే దోమ చనిపోతుంది. దోమలు చంపడానికి గదుల్లో కొడుతున్నారు. అలాగే లార్వాలు చచ్చిపోవడానికి బయట కాలంలో కానీ ఎక్కడైనా నీరు నిలుగుంటే వాటిలో కొడుతుంది. ఆ రెండు కూడా ఎంటర్టైన్ చేస్తే మనకి ఈ డెంగ్యూ దోమలు చంపగలం. ఈ డెంగ్యూ జ్వరాలు బారిన పడకుండా ఈ వీధి అంతా కూడా, ఈ ఏరియా అంతా కూడా కాపాడగలం. అందుకని నేను సాయంత్రం వచ్చింది మాకు కేసు వచ్చిన వెంటనే పొద్దుటే ఇమీడియట్గా అందరికీ ఈ పంచాయతీ వాళ్ళకి చెప్పడం, మా హాస్పిటల్ స్టాఫ్ చెప్పడం, మా సభ్యులు స్టాఫ్ మొత్తం అందరూ వచ్చి ఇక్కడ ఎక్కడెక్కడైతే లార్వా ఉందో చూసి అన్ని నీళ్ళు వంపించి
మీకు మిగిలిన చోట యాంటీ లార్వల్ ఆపరేషన్ పైరత్వం స్పెసిఫిక్ చేస్తాం. కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఈ డెంగ్యూ జ్వరం అనేది రాదు. కాబట్టి మీరు చెప్పిన సూచనలు పాటించి ఈ డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు సిరివెల్ల గ్రామంలో కైప్ అనే పాప 11 సంవత్సరాల అమ్మాయికి డెంగ్యూ జ్వరం కింద నిర్ధారణ అయింది. దానిలో భాగంగా మా పిఎస్సి స్టాఫ్, మా ఏఎన్ఎంస్, నేను కూడా వచ్చి ఇక్కడ జరిగే యాక్టివిటీస్ చూడడానికి వచ్చాం. అండ్ యాంటీ లార్వల్ ఆపరేషన్ కానీ, అలాగే పైరత్వం స్ప్రే, ఈవినింగ్ అయితే ఫాగింగ్ ఎలా చేయాలి ఏంటని చెప్పడానికి వచ్చాం. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ గారు, సిహెచ్ఓ గారు, మా సబ్ యూనిట్ ఆఫీసర్ అందరూ కూడా వచ్చి ఏఎన్ఎం సలహా ఇచ్చి ఎక్కడైతే లార్వా ఉందో చూసి ఆ లార్వాను నీటిని పారబోసి మళ్ళీ ఎండబెట్టి పట్టుకోమని చెప్పడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఇమ్మీడియట్గా చేస్తున్నాం. ఎందుకంటే కేసు వచ్చిన తర్వాత మనం జాగ్రత్తలు తీసుకుంటే కంటే కేసు రాకుండానే ప్రజలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి మా ఆశాల ద్వారా, మా ఏఎన్ఎం ద్వారా, అదేవిధంగా మా సబ్ యూనిట్ ఆఫీసర్, పిఎస్సి స్టాఫ్ అందరూ కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి మా తరపు నుంచి మా లోపం లేకుండా ప్రతి ప్రజలకు కూడా డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది, రాకుండా ఏం చేయాలన్నది ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డ్రైడే చేయించి ప్రజల్లో ఆ రోజున ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న నీటి వనరులన్నీ ఫ్రిడ్జ్లు కానీ, కూలర్లు కానీ పైన ఓవర్ ట్యాంక్ ఉంటే మనకు మూత ఉందా లేదా కూడా చూసి దాంట్లో లార్వా ఉంటే ఆ లార్వా తీసి ప్రజలకు చూపించి ఇది డెంగ్యూ లార్వా అని చెప్పి, ఈ డెంగ్యూ లార్వా వల్ల వచ్చి ఈ లార్వా దోమ అయిన తర్వాత మనకు కూతే డెంగ్యూ జ్వరం వస్తుందని ఆ ప్రజల్లో అవగాహన కల్పించి ఆ లార్వా స్టేజ్లోనే మనం మనం నిర్మూలించాలి తప్పించి దోమ అయిన తర్వాత మనం చేయలేం. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా మనకి మలేరియా కూడా మనకి ఇక్కడ ఏమీ లేదు. సిరివెల్ల గ్రామంలో ఈ సంవత్సరం అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ ఒక్క కేసు వచ్చింది. కాబట్టి ఈ గ్రామ ప్రజలందరికీ నేను చెప్పేది అంటే ఈ ఒక్క కేసుతోటే మనం ఆగిపోవాలా. మళ్ళీ మన సిరివెల్ల గ్రామంలో ఇంకో డెంగ్యూ కేసు రాకుండా ఉండాలంటే నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా మనకి ఈ డెంగ్యూ అన్నది రాకుండా ఉంటుందని ప్రజలందరికీ నేను విన్నవించుకుంటున్నాను మీ ద్వారా. కాబట్టి మీరు కూడా ఇది ప్రజలకు చొచ్చుకెళ్ళేలాగా మీరు కూడా ప్రెస్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.